స్పష్టంగా చెప్పినాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. ఇద్దరు సిద్ధాంతాలు కూడా ఒకటే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అదే ఎంఐఎం పార్టీతో అంటగాగింది. అదే ఎంఐఎం పార్టీకి అసెంబ్లీలో విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. ఒక దశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూసిరు మీరు. 7 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి గంట మాట్లాడేందుకు అవకాశం ఇద్దరు, 3 ఎమ్మెల్యేలు ఉన్న మాకు 3 నిమిషాలు కూడా ఇవ్వకపోదురు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడతామని మీరు చెప్పుదురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తూ ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా నచ్చలేదా నాకు సంబంధం లేనటువంటి విషయం. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. జీవో 111 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టీఆర్ఎస్కి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను. కానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా. నీ వీపు నువ్వు చూసుకోక, నువ్వు 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు? మేము కూడా అనొచ్చు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుండ్రి, ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీకి మీకు ఏం సంబంధం? మీకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని 0కు పరిమితం చేసిరు కదా ప్రజలు. మీరెందుకు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు? పొద్దున్న లేస్తే మోడీ గారి నామజపం లేకుండా మీరు ఒక్కరోజన్నా ఏమైనా మాట్లాడుతుర్రా? మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్టులలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడచ్చు, మేము కేటీఆర్ గురించి టీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దా? మేము మాట్లాడిన దాంట్లో తప్పుంటే చెప్పుండ్రి. జీవో 111 ఎత్తేయలేదా మీరు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీకు ఫామ్ హౌస్ జీవో 111లో లేదా కేటీఆర్ గారు? కేవలం 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి జీవో 111 ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మీరు అనుమతులు ఇచ్చుకుంటూ పోలేదా? ఫామ్ హౌస్ లేని ఎవరికి జీవో 111లో? కేటీఆర్ గారికి లేదా? హరీష్ రావు గారికి లేదా? కవలకుంట్ల కవిత గారికి లేదా? ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం.